కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజనాల శ్రీహరి గారితో ఫేస్ టు ఫేస్ NTV9 CEO నాంపల్లి యాదవ్. నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే కోరుకుంటున్నా, ఉద్యోగులందరికీ కూడా సమనాయకత్వం సమన్వయంతో అందరు ఏకంగా ఒకరిలో చూపులే విధంగా ఒక చూపులనే చూడాలి. ఆ ఒక్క ధోరణి రావాలి. ఒకరిని ఒక తరాలో ఇంకోరిని ఇంకో తరాలు చూడాల్సింది అది మంచి పద్ధతి కాదు. ఈరోజు గెస్టెడ్ ఆఫీసర్లు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటా ఉద్యోగాలకు సరిగా రాకుండా వాళ్ళ కనీసం వాళ్ళు చేసే డ్యూటీలు చేసే చోట బయోమెట్రిక్ లేకపోతే వాళ్ళు వారంకో 2 రోజులకో 3 రోజులకో అట్లా ఉద్యోగాలకు అటెండ్ అవుతూ నెలకు లక్షల జీతాలు తీసుకుంటారు, వాళ్ళకు బయోమెట్రిక్లు పెట్టడం లేదు. ఇది చాలా బాధాకరం. వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఈనాడు కార్మికులు, మున్సిపల్ కార్మికులు శానిటేషన్ పని ఎంత దుర్వాసనతోని చెత్తా చెదారంలో అది తీసుకుంటా దుర్వాసనలు పీల్చుకుంటా వారు నిత్యం 4 గంటలకు లేచి డ్యూటీకి పోయి వాళ్ళ బయోమెట్రిక్ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే జీతాలు 20,000 18,000 జీతాలు వాళ్ళు తీసుకొని ఎట్టి చాకరీ చేస్తారు. అటువంటి వారికి జీతాలు పెంచండి, అటువంటి వారిని రెగ్యులర్ చేయండి. అదొక ప్రభుత్వానికి మంచి సాంకేతం అవుతుంది. కానీ అటువంటి వాళ్ళకు 18,000 జీతాలు ఇచ్చుకుంటా వాళ్ళకి బయోమెట్రిక్ మిషన్లు పెట్టుకుంటా వాళ్ళు రాకపోతే వాళ్ళ జీతాలు కట్ చేసుకుంటా ఇది చేయడం చాలా బాధాకరం. ఈనాడు అటెండర్లు కానీ సెకండ్ క్యాడర్ ఉన్న ఎంప్లాయీలు అందరికి కూడా నిజంగా సమనాయకత్వం ఏంటి అందరికి కూడా సమవిధంగా చూసే ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అటువంటి చేయని పక్షంలో ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది. మానవత్వం అనేది ఉనికి చాటే పరిస్థితులు లేని పరిస్థితులు ఉంటుంది. కనుక వెంటనే తక్షణమే ప్రభుత్వాలు బయోమెట్రిక్ ప్రతి కేంద్రంలో బయోమెట్రిక్ యంత్రాలు పెట్టాలి. మున్సిపల్ కార్మికులపై ఏదైతే శ్రద్ధ చూపుతుందో అదే శ్రద్ధ మరి మిగతా గెస్ట్ ఆఫీసర్లే కానీ ఆఫీసర్ల మీద కూడా చూపించాలని కోరుతున్నాను.